హాయ్ గైస్, వెల్కమ్ టు ధరణి కుకింగ్ మేనియా. ఈరోజు మనం చూస్తున్నాం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండబోయే ఫ్రెంచ్ ఫ్రైస్. దీంతో పాటు వీఆర్ సేవింగ్ సైడ్స్ ఎస్ మయోనీస్ ఉంది అండ్ సాస్. ఐ థింక్ ఇట్ స్మెల్స్ గుడ్. సీజనింగ్ చాలా బాగా చేసినట్టుంది, చాలా స్మెల్ బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. ఇట్ హ్యాస్ టు బి క్రిస్పీ అండ్ ఇట్ హ్యాస్ టు బి సాఫ్ట్. సో ఫర్ వెరీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఒక 2 పొటాటోస్ తీసుకున్నానండి. కొంచెం పొడుగ్గా ఉన్న పొటాటోస్ తీసుకుంటే మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ పొడుగ్గా ఉంటుంది, అప్పుడు మీరు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను దీని అంతా విత్ ద హెల్ప్ ఆఫ్ పీలర్ తోలు తీసుకున్నాను. కట్ చేసుకునే అంత లోపల కలర్ పోకుండా ఉండటానికి కొంచెంసేపు వాటర్లో పెట్టుకున్నానండి. సో ఇప్పుడు నేను ఆల్ ద సైడ్స్ 4 సైడ్స్ నేను కొంచెం కర్వ్గా ఉండేది అన్ఈవెన్ పార్ట్ అంతా నేను కట్ చేసుకుంటున్నానండి, సో దట్ మనకి మంచి ప్రాపర్ షేప్ రావడానికి. అండ్ ఇప్పుడు ఈ పొటాటోని నేను ఒక 4 స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు మరీ సన్నగా కట్ చేసుకోకండి అండ్ మరీ లావుగా కూడా కట్ చేసుకోకూడదు. జస్ట్ 1 సెంటీమీటర్ ఉండాలండి విడ్త్, అండ్ లాంగ్ ఎంతైనా పెట్టుకోవచ్చండి మీకు పొటాటో సైజ్ని బట్టి. సో కట్ చేసుకున్న పొటాటో అంతా స్లైసెస్ నేను ఒక బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లోనే వేసుకుంటున్నానండి. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వటానికి కావాల్సిన పొటాటో స్లైసెస్ రెడీ అయిపోయాయి అండ్ ఇట్ లుక్స్ సింప్లీ అమేజింగ్ అండి, చాలా వెల్ షేప్డ్ అనమాట. సో ఇలానే మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ మీకు ఇంట్లో చేసుకోవచ్చు. సో నేను బాయిల్ అవుతున్న వాటర్లో మనం స్లైస్ చేసుకున్న పొటాటో అంతా వేసుకొని ఒక టీ స్పూన్ పైన ఉప్పు కూడా వేసి నేను ఒక 5 మినిట్స్ మాత్రమే కుక్ చేసుకుంటున్నానండి. సో దట్ మనకు 30% ఆఫ్ పొటాటోస్ అంతా కుక్ అవుతుంది. సో ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. బాయిలింగ్ వాటర్లో మనం పొటాటో స్లైసెస్ వేసి అండ్ చాలా బాగా ఒక 30% పైన కుక్ అయింది పొటాటో. అండ్ ఇదంతా నేను ఇంకా స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి పక్కన ఒక బౌల్లోకి నేను వేసుకుంటున్నాను. సో బాయిలింగ్ వాటర్లో మటుకు మీరు కరెక్ట్గా ఒక 5 మినిట్స్ మాత్రమే టైం పెట్టుకొని మరి మీరు పొటాటో స్లైసెస్ అనేది కుక్ చేసుకోవాలి. ఇంకా తీసుకున్న పొటాటో స్లైసెస్ అంతా బాయిలింగ్ వాటర్లో నుంచి తీసుకున్న పొటాటో స్లైసెస్ అంతా ఒక కాటన్ క్లాత్లో వేసి తడిపోయేలాగా నేను కొంచెం కాటన్ క్లాత్తో ప్రెస్ చేసుకుంటున్నానండి. అండ్ ఆల్సో ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఫ్యాన్ గాలికి ఒక అర్ధగంట సేపు ఆరబెట్టుకోవాలి. సో నేను ఒక అర్ధగంట సేపు ఆరబెట్టానండి, కొంచెం తడి అంతా బాగా పోయింది. ఇదంతా నేను ఒక ప్లాస్టిక్ క్లోజింగ్ కవర్ ఉంటుంది కదండి, నేను దాంట్లో వేసి నేను ఇంకా క్లోజ్ చేసుకుంటున్నాను. బాగా టైట్గా మీరు క్లోజ్ చేసుకోవాలి. ఆరెల్స్ ఇది ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేదంటే మీరు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో అలా మీరు టప్పర్వేర్ డబ్బా అట్లా ఏదైనా ఉంటుంది కదండి, దాంట్లో వేసి మీరు బాగా టైట్లీ క్లోజ్ చేసుకోవాలి. సో ఇలా క్లోజ్ చేసుకున్నదంతా నేను ఫ్రీజర్ ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్లో దాంట్లో ప్లేస్ చేసి ఒక 1 అవర్ వరకు నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాను. సో 1 అవర్ అయిపోయిందండి, ఇంకా ఫ్రీజర్ నుంచి ఓపెన్ చేస్తున్నాను. బాగా చాలా కూల్ అవుతుంది. సో 1 అవర్ ఫ్రీజర్లో పెట్టిన పొటాటో స్లైసెస్ అంతా నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 3 మినిట్స్ మాత్రమే మీరు డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దట్ మనకు ఒక 30% కుక్ అవుతుందండి. సో ఇప్పుడు డీప్ ఫ్రై 3 మినిట్స్ చేసుకున్నదంతా నేను పక్కన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బాయిలింగ్ వాటర్లో ఒక 30% కుక్ అయిందండి, అండ్ ఇప్పుడు డీప్ ఫ్రైలో కూడా ఒక 30% కుక్ అయింది. దట్ మీన్స్ టోటలీ 60% పైన ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయింది. అండ్ ఇదంతా నేను మళ్ళీ ఫ్యాన్ గాలికి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటున్నాను. ఎందుకు ఇలా మనం చేయాలంటే మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేసుకున్న తర్వాత బాగా 1 టైమే చేసుకుంటే మనకి చాలా బాగా క్రిస్పీగా ఉంటుందండి. కాకపోతే అప్పటికప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రమే క్రిస్పీనెస్ ఉంటుంది. కాకపోతే ఇలా డబల్ టైం మనం డీప్ ఫ్రై చేసుకుంటే మీకు ఫర్ లాంగ్ టైం అంటే ఒకరోజు ఫుల్ డే మీకు చాలా క్రిస్పీగా ఉంటుందండి. సో ఈ మెథడ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు చాలా క్రిస్పీగా బయట ఉంటుంది అండ్ లోపల చాలా జ్యూసీగా ఉంటుంది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. డబల్ టైం మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన 3 మినిట్స్ డీప్ ఫ్రై చేసిన పొటాటో స్లైసెస్ మళ్ళీ నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. సో సెకండ్ టైం డీప్ ఫ్రై కూడా నేను మళ్ళీ ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. సో పొటాటో స్లైసెస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంతా పైన ఆయిల్లో ఫ్లోట్ అవుతుంది చూస్తున్నారా, దట్ మీన్స్ మన పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయిందనండి. మంచి గోల్డెన్ కలర్ వస్తుంది ఫ్రెంచ్ ఫ్రైస్, లుక్స్ అమేజింగ్, సో గుడ్ టు సీ. సో ఇదంతా నేను ఇంకా పక్కన ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని ఒక బౌల్లో నేను ఇదంతా వేసుకుంటాను. సో దట్ మనం కొంచెం ఆయిల్ అబ్జార్బ్ అవుతుంది టిష్యూ పేపర్కి. సో మనం ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అంతా రెడీ అయిపోయిందండి. దీంట్లో నేను కొంచెం ఒక 3 చిటికెళ్ళమైన
పాస్తా సీజనింగ్ వేసుకుంటున్నాను సో దట్ మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ కుకింగ్ బాయిల్ అయ్యేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కదండి, సో నేను ఇప్పుడు సాల్ట్ వేసుకోవట్లేదు. మీరు కావాలంటే ఒక చిటికెడమైన సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ నేను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. సో ఫైనలీ గైస్ టేస్టింగ్ టైం. అన్నయ్య టేస్ట్ చేస్తున్నారు. అన్నయ్య ప్లీజ్ టేస్ట్ ఇట్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ ఈస్. ఓకే చూద్దాం. నాకు మైనీస్ అంటే ఇష్టం కాబట్టి లెట్ మీ టేస్ట్ విత్ మైనీస్. ఓకే, కరెక్ట్గా కుక్ అయింది, చాలా బాగుంది. గైస్ ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది. నేను దీన్ని ఎంజాయ్ చేస్తాను. థింక్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ వీడియో నేను ఒకవేళ టేస్ట్ చేస్తే కదా ఐ విల్ బి గివింగ్ యూ వన్ మోర్ ఛాలెంజ్. ఓకేనా? ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసావు కదా, నాకేంటంటే లాస్ట్ టైం మనం నీలోఫర్ వెళ్ళినప్పుడు ఐ లైక్ దట్ బన్ మస్కానో. సో ట్రై టు మేక్ బన్ మస్కానో. ఇట్స్ వెరీ సింపుల్. యూ జస్ట్ మేక్ ద బన్, యూ జస్ట్ కట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు అప్లై ద బటర్ అండ్ షుగర్. Sure, and Try it out. I'll try it for you. Okay, this is your challenge. Tomorrow should I do? I'll be glad. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అవుటర్ పార్ట్ చాలా బాగా క్రిస్ప్గా ఉందండి, లోపల చాలా జ్యూసీ టెక్స్చర్ ఉంది అండ్ ఇట్స్ పర్ఫెక్ట్, చాలా టేస్టీగా ఉంది. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి, యుల్ గెట్ అన్ అమేజింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇఫ్ యూ ప్రిపేర్ అండ్ యువర్ అవుట్పుట్ ఈస్ సో గుడ్ దెన్ డెఫినెట్లీ కమెంట్ ఇన్ అవర్ కమెంట్ సెక్షన్ అండి. విల్ బీ వెరీ హ్యాపీ టు హియర్ యువర్ కమెంట్స్. సో టుమారో బన్ మలాయ్ అండి, అన్నయ్య సజెస్ట్ చేస్తున్నారు దట్ ఐ షుడ్ డూ టుమారో అని. సో ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ అండి. అండ్ నెక్స్ట్ వీడియో విల్ బీ బన్ మలాయ్. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టుమారోస్ వీడియో డోంట్ మిస్ అవుట్ అండి. And if you didn't subscribe to our channel, please subscribe and don't forget to hit the bell button so that మీకు notifications వస్తుందండి ఎప్పుడైతే మనం వీడియో పెడతాము. So that's all about today's video. I hope you all like this and thank you so much. Take care.